మెగా అభిమానులందు పవన్ అభిమానులు వేరయ్యా అనేది ఇప్పుడో స్పష్టం అయిపోయింది. పవన్ లేకుండా ఇతర మెగా హీరోలు ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే కాస్త కష్టమవుతుంది. ఆఖరికి చిరంజీవి మాట్లాడుతున్న పవర్ స్టార్ అనే అరుపులు కామన్ అయిపోతున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఓ ఫంక్షన్లో పవన్ ఫ్యాన్స్కి క్లాస్ తీసుకున్నాడు. చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్కు శత్రువు అయిపోయాడు. మరోవైపు సాయి ధరమ్ మాత్రం ఆప్లేన్ బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ను ఆకర్షించాడు. నా దగ్గర ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే సార్, కానీ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హట్ అవుతారు కదా అన్నారు. లాజికే కదా, అది లాజిక్. అండ్ అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి నా దగ్గర ఒక మాట అన్నాడు, బ్రదర్ అంటాడు, ఇదే మాట అన్నాడు. ఒక్క నిమిషం నేను గుర్తేసుకుని చెప్తాను. అంటాడు, బ్రదర్ మా వాళ్ళ ఫంక్షన్లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. నాకు నిజంగా బాగా అనిపించింది. అంటే నన్ను అంటున్నారంటే మన అందరూ అన్నట్టే బ్రదర్. తప్పు. దయచేసి బయట ఫంక్షన్స్లో మనం అలా బిహేవ్ చేయొద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, మన అందరి ఫ్యాన్స్కి నా రిక్వెస్ట్. ఫంక్షన్లలో తన మావయ్య పేరుతో అరుస్తున్న వారిని కంట్రోల్ చేయనని చెప్పాడు. నాగబాబు బన్నీ అలా అరుస్తున్నందుకు ఫ్యాన్స్కు క్లాస్ తీసుకున్నారుగా అనే ప్రశ్న ఇటీవల సాయి ధరమ్కి ఎదురైంది. దానికి సాయి ధరమ్ స్పందిస్తూ, ఎవరి అభిప్రాయం వారిది, వాళ్ళ సిచ్యువేషన్లలో వెళ్ళి నేను కామెంట్ చేయలేను. వారు అలా అంటే అనుండొచ్చు, నేను మాత్రం అలా అనలేను. నాకు మా ముగ్గురు మావయ్యలంటే ఎంతో ఇష్టం. నేను మా అమ్మ తమ్ముడు ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి వారు ముగ్గురే కారణమని చెప్పాడు. నేను కాదు, మావయ్య అభిమానులను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని తేజ్ చెప్పుకొచ్చాడు. నేను ఆప్లేన్ బ్రదర్ అన్నది బన్నీని ఉద్దేశించి కాదని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ సూచనలు ఇచ్చాడు మెగా మేనల్లుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.